దేశంలో మీరు చూస్తే ఆదివాసుల కోసం 3 జిల్లాలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక పక్కన పాడేరు అల్లూరి సీతారామరాజు గారు, ఇంకొక పక్క మన్యం జిల్లా పార్వతీపురం, ఇంకో పక్క రంపచోడవరం 3 జిల్లాలు ఏర్పాటు చేశాం. అందుకే ప్రతి ఒక్క ఎకరాలో మీ ఆదాయాన్ని సంపాదించే మార్గం చూస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మొన్నే నేను రంపచోడవరం పోయాను. అక్కడికి వెళ్తే చూస్తే 65% గ్రీన్ కవర్. అక్కడ ఎటు చూసినా పచ్చదనం. ఒక పక్క పోలవరం, ఇంకో పక్క రిజర్వాయర్ లో కూడా స్వచ్ఛమైన గాలి. బాగా కష్టపడి విశాఖపట్నంలో నేరుగా రంపచోడవరం లేకుంటే పాడేరు అరకు పోయి ఒక 2 రోజులుంటే వారానికి సరిపడ ఎనర్జీ ఛార్జ్ చేసుకొని మళ్ళా తిరిగి రావచ్చని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి ప్రదేశాలు ఇవన్నీ ఇది ఉపయోగించుకోవాలి. అందుకే టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. ఈ రోజు అరకు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, మామూలుగా మీరు మంచి వాతావరణం ఉండే ప్రదేశాలకు పోవాలంటే ఊటీకి పోవాలి, లేకుంటే కాశ్మీర్కి పోవాలి. కాశ్మీర్ కంటే బాగుండే ప్లేసు మన అరకు, మన లంసింగి, మన పాడేరుని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అదే మరిగా ఎప్పుడు కూడా 30-32 డిగ్రీల టెంపరేచర్ కూడా క్రాస్ కాదు. సిటీ నుంచి 1 అవర్ జర్నీ. ప్రపంచంలో ఎవరు ఎక్కడ దిగినా నేరుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ లో దిగి నేరుగా 1 గంటలో పాడేరు గాని లేకుంటే అరకుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్లు కూడా చాలా చక్కని రోడ్లు వస్తున్నాయి. రాయపూర్ గాని ఇవి రోడ్లు వచ్చేసాయి. దీని వల్ల చాలా వరకు మీరు చూస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కూడా వచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి. మీ ఇల్లే అతిథి గృహం. ప్రతి ఒక్కరు కొత్త అనుభవాలు కావాలని చూస్తారు. 24 గంటలు బిజీ లైఫ్ లో ఈ టెక్నాలజీతో విసిగిపోయి ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, ప్రశాంతమైన మనుషులు కావాలంటే దానికి ఏకైక ప్లేస్ గిరిజన ప్రాంతం తప్ప, ఆదివాసులుండే ప్రాంతం తప్ప ఇంకోటి కాదు.